నమస్తే, నేను మీ జాహ్నవి. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యం కావాలి అంటే కేవలం ఒక్క అందానికి సంబంధించే కాదు, ఆరోగ్యానికి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అవసరం. సో వనజ రామిశెట్టి అక్క మరి మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి అప్డేటెడ్ సొల్యూషన్స్ అందిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు కూడా మన ఆరోగ్యానికి సంబంధించి ఒక చక్కటి టాపిక్ ని వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. వనజక్క, హెల్త్ అంటే కేవలం ఊరికే పైకి కనిపించే ఆరోగ్యమే కాదు, మన లోపల ఉండే ప్రతి ఒక్క అవయవాలు బాగుండడం చాలా ఇంపార్టెంట్ కదా. ఇందులో భాగంగా ముఖ్యంగా మన దంత సిరి, పళ్ళ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో అంటే మనం మాట్లాడుతున్నప్పుడు, మనం నవ్వుతున్నప్పుడు, సో ఇది అందంగానూ అవసరమే, ఆరోగ్యపరంగానూ అవసరమే. అయితే ఈ పళ్ళ అందం పెంపొందించుకోవాలి అంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఇది వింటర్ సీజన్ కాబట్టి, అండ్ చాలా సీజన్స్ లో పళ్ళకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉంటాం. అంటే పళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో పళ్ళు పీకేస్తూ ఉంటాం, అంటే పీకించుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ ఏం చేయాలి? సో కంప్లీట్ గా ఓవరాల్ గా పళ్ళ కేర్ గురించి ఒకసారి చెప్పండి అక్క. అండ్ నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. పళ్ళ కేర్ అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి మీల్ తర్వాత మనము పళ్ళని ఎంత బాగా క్లీన్ చేసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్ చాలా కదా. తిన్న తర్వాత పుక్కిలించుకోవడం అంటే ఓన్లీ జస్ట్ నోరులో పుక్కిలించుకోకుండా కాస్త వేలుతో క్లీన్ చేసుకోవడం. ప్రతి మీల్ తర్వాత, అది బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, టీ కాఫీ తాగిన తర్వాత కూడా ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మనం తిన్న ఆహారం పార్టికల్స్ నోట్లో ఉండిపోయినప్పుడు, మనం దాన్ని సరిగా క్లీన్ చేసుకున్నప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి పళ్ళ సందుల్లో ఉన్న ఫుడ్ పార్టికల్స్ ఉండిపోయి, దాని తర్వాత అది బ్యాక్టీరియా ఫామ్ అయ్యి దాంట్లో నుంచి మనకి నోటి దుర్వాసన రావడము, ఇట్లా ఓరల్ హైజీన్ లేకుండా ఉండడము ఫస్ట్ అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. తర్వాత ఏంటి అంటే, చాలా మందికి నోటితోటి ఊపిరి తీసే అలవాటు ఉంటుంది కదా. నోరు మూసేయరు, వాళ్ళు నోరు ఓపెన్ చేసి ఊపిరి తీస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇంకెక్కువగా ఈ ప్రాబ్లమ్స్, నోట్లో నుంచి దుర్వాసన రావడము, పళ్ళు గార పట్టేయడం, ఇది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని కాన్షియస్గా మనం నోరు క్లోజ్ చేసి ముక్కుతోటి మాత్రమే బ్రీదింగ్ చేసుకునేలాగా ఒకటి చూసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండాలి అది రెగ్యులర్గా. అవన్నీ చేస్తూ, అండ్ తర్వాత స్మోకింగ్ చేయడం కానీ, ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఎక్కువ తిన్నాం, అవన్నిటితో పాటు మనకి ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్సే అనమాట. ఓకే, జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నాయి, దాని తర్వాత మనం సరిగా పుక్కిలించుకోకపోయినా, బ్రష్ సరిగా చేసుకోకపోయినా మనకు వచ్చే ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటి నుంచి ఎట్లా ఓవరాల్గా మన ఓవరాల్ హైజీన్ ఎలా బాగుండదు, మన నవ్వితే మన పళ్ళు వరుస చక్కగా తెల్లటి పళ్ళు, గార పట్టేసిన పళ్ళు కాకుండా, చాలా మందికి ఏంటంటే గార పట్టేసిన పళ్ళు ఉండాలి, అలాగా పాచి పళ్ళు అంటారు చాలా మంది. అది తీసేస్తే మినరల్ పోతుంది, అది ఇదని అంటారు అనమాట. కాకపోతే అట్లా ఎక్కువగా పాచి పట్టేసి పచ్చగా ఉన్నప్పుడు వెళ్ళి దాన్ని క్లీన్ చేయించుకోవడం ఒకటి. లేకపోతే ఇంట్లోనే మీరు అది అలా రాకుండా, కొంతమందికి ఏంటంటే ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అనమాట, ఎంత క్లీన్ చేయించుకున్నా మళ్ళీ అది గార పట్టేస్తూనే ఉంటాయి పళ్ళు. సో అట్లాంటప్పుడు ఇంకా కొంచెం అడిషనల్గా కేర్ తీసుకోవడం. వాళ్ళు అట్లా ఎవరికైతే ఫ్రీక్వెంట్గా గార పట్టేస్తూ ఉంటుంది, ఎంత క్లీన్ చేయించుకున్నా, వాళ్ళు రెగ్యులర్గా ఇంట్లోనే రెమెడీస్ చేసుకోవడం ఒకటి సజెస్టబుల్. అంటే వాళ్ళ డే ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ ఆయిల్ పుల్లింగ్ తోటి స్టార్ట్ చేయాలి. నువ్వుల నూనె చేసుకోవచ్చు, నువ్వుల నూనె బెస్ట్. ఆలివ్ ఆయిల్ తోటి చేసుకోవచ్చు, తేనె కాస్త గోరువెచ్చని నీళ్ళలో తేనె కలిపి దాంతో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొక ఆయిల్ ఉంటుంది ఆయుర్వేదాలో, సైంధవాద్య తైలం. ఓకే, ఇది కూడా ఎక్కువగా ఆయిల్ పుల్లింగ్కి గట్ట వాడుతూ ఉంటారనమాట. ఇది ఆయుర్వేద షాప్స్లో వెళ్ళి ఆయుర్వేద డాక్టర్ సజెషన్ తీసుకొని చేసుకోవచ్చు. మిగతాయి అంతకుముందు నేను చెప్పిన ఆలివ్ ఆయిల్ కానీ, లేకపోతే నువ్వుల నూనె కానీ, తేనెలో కాస్త వేడి నీళ్ళు వేసి దాంతో పుక్కలించుకోవడము, ఇవన్నీ మీరు నార్మల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం అనమాట. సో ఈ ఆయిల్ పుల్లింగ్ ఎంతసేపు చేస్తారంటే మినిమం 10 minutes చేసుకోండి. నోట్లో పెట్టేసి అలా వస్తే మీ నోట్లో ఉన్న గార అదంతా బయటకు వచ్చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇది. సో ఇది చేసిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ప్రతి మీల్ తర్వాత కొంచెము పళ్ళని క్లీన్ చేసుకోవడము, బాగా ఎక్కువసేపు పుక్కలించడం. కొంచెం వాసన ఎక్కువగా ఉంది అంటే కనుక మీరు పుక్కలించే గోరువెచ్చని నీళ్ళలో కొన్ని డ్రాప్స్ ఆఫ్ నిమ్మకాయ రసం పిండి దాంతో మీరు నోరు పుక్కలించుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి కాబట్టి ఓరల్ హైజీన్ మనకు నార్మల్గానే తెలుసు. మనం పేస్ట్ తోటి రోజు రెగ్యులర్గా చేసుకున్నప్పుడు చిన్నపిల్లలకే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. గార పట్టేసిన పిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలకి ఎక్కువగా ఉంటాయి.
సో వాళ్ళకి ఏంటి చాక్లెట్స్ తింటారు, చాక్లెట్స్ తినేస్తారు, లేకపోతే చిప్స్ అనేది చాలా ఎక్కువ వాళ్ళ తినే ఆహారంలో కూడా ఉంటుంది కదా. అండ్ స్కూల్లో కూడా తిన్న తర్వాత వాళ్ళు పుక్కులేచుకునేంత టైం ఉండదు, ఆటకి వెళ్ళిపోవాలి కదా, తొందరగా తిని తొందరగా ఆడుకోవాలి. సో పిల్లలకి ఏంటంటే ఇంటికి రాగానే వాళ్ళకి ఏదైనా ఒక ప్రాక్టీస్ అలవాటు చేయండి. ఓకే, నేను ఒక చిన్న రెసిపీ షేర్ చేస్తాను. అది కూడా దానికంటే ఇంకా ఇంపార్టెంట్గా ఏంటంటే నువ్వుల నూనెతోటి ఒకవేళ గనక మనము ఆయిల్ పుల్లింగ్ చేసుకోగలిగితే మంచి నువ్వుల నూనె, దాంతో ఏంటంటే పళ్ళ మీద ఉన్న గార పోవడము, మన నోట్లో ఉన్న దుర్వాసన పోవడంతో పాటు మీకు ఈ జా బోన్ ఇవంతా స్ట్రాంగ్ అవ్వడము, మన తినే ఫుడ్ టేస్ట్ అది ఎలా ఉంది అని ఎక్కువ టేస్ట్ ఎన్హాన్సర్ కూడా పనిచేస్తుంది అనమాట. ఇవన్నిటితో పాటు ఏదంటే బోన్ హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి ఆయిల్ పుల్లింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు కోకోనట్ ఆయిల్ ఓకే, బట్ నువ్వుల నూనె తీసుకోగలిగితే మరీ మంచిది. ఇప్పుడు పళ్ళు క్లీన్గా ఉండాలి, గార పట్టేసిన పళ్ళు తెల్లగా కనపడాలి, మన పళ్ళల్లో వచ్చే నొప్పులు అవన్నీ రాకుండా ఉండాలంటే ఒక చిన్న హోమ్ రెమెడీ, మనకి జాజికాయ పొడి దొరుకుతుంది కదా, ఆ జాజికాయ పొడి ఒక 1 స్పూన్ తీసుకోండి. తర్వాత సైంధవ లవణం ఒక 1/2 స్పూన్ to 1 స్పూన్, దాంతోపాటు త్రిఫల పౌడర్, ఈ 3 కలిపేసి, త్రిఫల కూడా 1 స్పూన్, ఈ 3టిని కలిపేసి ఒక డబ్బాలో పెట్టుకోండి. ఇవి క్వాంటిటీస్ ఎంత అయితే చెప్పానో ఇవన్నీ ఒక డబ్బాలో పెట్టేసి రోజు కొంచెం కొంచెం తీసుకొని పిల్లలు కూడా వాడేయచ్చు. పళ్ళ నీట్గా మనము వేళ్ళతోటి మళ్ళీ దీనికి బ్రష్ పెట్టకండి. ఓకే, చేతితోటి పళ్ళపొడి టైప్లో మీరు కనుక నార్మల్ బ్రష్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఎస్పెషల్లీ ఏంటంటే పళ్ళు గట్టిగా ఉండడానికి, పుప్పి పళ్ళు పోవడానికి, పళ్ళ మీద ఉన్న గార అంతా పోవడానికి ఈ చిన్న రెమెడీ. నేను ఒక 1 మినిట్ పాటు ఫుల్గా నోరంతా క్లీన్ చేసుకొని తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి పుక్కలు ఇచ్చేస్తే మీ నోట్లో నుంచి వచ్చే దుర్వాసన రాకుండా, ఈ పుచ్చిపళ్ళు పాచిపళ్ళు ఇవన్నీ లేకుండా ఇది బాగా ఎక్కువగా వర్క్ చేస్తుంది అనమాట. ఇంతకుముందు కూడా మనం కొన్ని వీడియోస్లో వేరే రెమెడీస్ చెప్పుకున్నాం. ఆ రెమెడీస్తో పాటు లవంగాలతోటి వాటితో పాటు ఇవి కూడా అడిషనల్గా ఇవి కూడా వాడచ్చు. ఇదే కాకుండా ఏంటంటే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి జ్యూస్ ఫామ్గా కాకుండా పళ్ళు అంటే పైనాపిల్ తిన్నా, మనము బత్తాయిలు కానీ, కమలా పళ్ళు కానీ, బత్తాయిలు కానీ, యాపిల్ తిన్నా, చెరుకు కూడా జ్యూస్ కంటే కూడా డైరెక్ట్గా చెరుకు నోటిని అప్పట్లో ఏంటంటే బాగా నవ్వులేసేవాళ్ళు చెరుకు పరంగా. ఏమీ తినట్లేదు, ఈవెన్ తేగలు ఈ సీజన్ లో ఎంత తేగలు ఉన్నాయి. అప్పుడు చెరుకు మామూలుగా ఇలాగ ఒలిచేస్తాం, ఇప్పటికీ ఒలుస్తాను నేను చెరుకు. ఓకే, అంటే అప్పటి వాళ్ళకి పళ్ళు మాకు ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి పళ్ళు చెరుకు తీయమంటే తీయలేరు. అప్పుడు పని కట్టుకొని మేము ఏంటంటే చెరుకు తెచ్చుకొని మా అమ్మ ఇలా చెరుకు గడలు మా మొహాన్ వాడేసేది, తినండి ఇవని. అవి కూర్చొని 1 గంట సేపు వాటిని తీసి ఇప్పటికీ పళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నాయి మావి. సో అది ఒకటి పిల్లలకి నేర్పించడం, మెల్లిమెల్లిగా నేర్పించుకుంటూ అది నవ్వులేలాగే బాగా నవ్వులేసి చెరుకు ఊసేయడం. సో పళ్ళు దాంతో ఫస్ట్ క్లీన్ అయిపోతాయి. యాపిల్ తిన్నా ఏం తిన్నా యాజ్ అ హోల్ ఫ్రూట్ తిని బాగా నవలి తింటున్నప్పుడు మన జాస్ కానీ మన పళ్ళు కానీ అవన్నీ క్లీన్గా ఉంటాయి. కాబట్టి పళ్ళు తినడం కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ పళ్ళ కోసం పళ్ళు తినడం, పళ్ళ కోసం పళ్ళు గుడ్ వన్. సో అలాగా ఈ చిన్న రెమెడీస్ అన్నీ మన ఇంట్లో దొరికేవే బాగుంటుంది చేయడం వల్ల ఇంకా బాగుంది. అంటే పళ్ళ ఆరోగ్య దంత సిరిని మనం కాపాడుకోవచ్చు. సో అందంతో పాటు ఆరోగ్యం కూడా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్. ఇలా నవ్వక్కర్లేదు, హ్యాపీగా పళ్ళన్నీ బయట పెట్టేసుకుని పళ్ళన్నీ బయట పెట్టి నవ్వాలి అంటే నోరు మూసుకొని నవ్వుతారు చాలా మంది. అవును, ఎస్. కాబట్టి అలా మనం హ్యాపీగా నవ్వేసేయాలి అంటే ఇది ఇంపార్టెంట్. అండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే నోట్లోంచి కంపు వస్తూ ఉంటుంది, దుర్వాసన ఎదుటి వాళ్ళకు ఉంటుంది అని. అలాంటివి ఏమి ఉండకుండా హ్యాపీగా కాన్ఫిడెంట్. దుర్వాసన రావడానికి ఇండైజెషన్ కూడా ఒక కారణం. ఓకే, కొంతమందికి మనకి బ్యాడ్ ఇది వస్తుంది అంటే నోట్ వరకే పరిమితం కాదు. దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంకొక వీడియోలో తీసుకుంటాను. అంటే డైజెషన్ నీట్ గా అవ్వాలి అంటే డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అవసరం కదా. అండ్ థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ వంజక్క. నమస్తే. ఎస్ చూసారు కదా, మరి మన దంతసిరి బాగుండాలి, ముఖంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం అందంగా ఉండాలి, మెరిసిపోవాలి. అందులో ముఖ్యంగా దంతసిరి బాగుండాలి, దంతాలు అందంగా ఉండాలి, దుర్వాసన లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి, చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించారు కదా వంజక్క. మరో వండర్ఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో డెఫినెట్ గా మేము ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నా. సో
ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది, ఈ టిప్స్ మీకు ఎంతవరకు యూజ్ అయ్యాయో కూడా ఒక్కసారి కమెంట్స్ రూపంలో తెలియజేస్తా మరింత హ్యాపీగా ఉంటుంది. అలాగే మీకు ఏదైనా ఒక మంచి రెమెడీస్ తెలుసుకోవాలి, మంచి బ్యూటీ టిప్స్ కావాలనుకున్నా డెఫినెట్గా కమెంట్స్ రూపంలో లేదా నాకు పర్సనల్గా వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా దానికి సంబంధించి కూడా మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా వనజక్క టారో కార్డ్ రీడర్ అని. సో టారో కార్డ్ రీడింగ్ ద్వారా పర్సనల్గా మీకు రెమెడీస్ కావాలి, సమస్యల నుంచి బయటపడాలని అనుకున్నా, లేదంటే మంచి న్యూట్రిషన్ డైట్ మీకు కావాలనుకున్నా వనజక్కను సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.